క్లినిక్ సమర్పించు దుమ్దాం ముచ్చట. ఇయాల్టి మన దుమ్దాం ముచ్చట్లలా మస్తుగానే ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పార్రి. జూన్ 2 తెలంగాణ పుట్టినరోజు. ఫిబ్రవరి 17 తెలంగాణను తెచ్చిన కేసీఆర్ సార్ పుట్టినరోజు. ఇంకెక్కడి ఉద్యమం, ఇంకెక్కడి తెలంగాణ అని తెలంగాణ సోయి మర్చిపోయిన జనాన్ని ఒక్క తాటి మీద నిలబెట్టిండు కేసీఆర్ సారు. ఇక రాదనుకున్న రాష్ట్రాన్ని ఢిల్లీ మెడల్ వంచి పట్టుకొచ్చిండు. 14 ఏండ్లు మా తెలంగాణ మాకు కావాలే అని పిడికిలెత్తిండు. ఒకే ఒక్కడు ముందుని నడిచిండు, కోట్ల మందిని నడిపించిండు. అందుకే రాష్ట్రమంతటా జనాలు సారు పుట్టినరోజు సంబరాలు ధూమ్ధామ్గా చేసుకున్నారు. కేసీఆర్ సార్ పుట్టినరోజు అంటే మన తెలంగాణకే పండుగ రోజు. ఢిల్లీ మెడల్ పంచి 60 ఏండ్ల కళను నిజం చేసి రాష్ట్రాన్నే తీసుకొచ్చిన మన కేసీఆర్ సార్ను మన జనాలు మన తెలంగాణ జాతిపిత అని, తెలంగాణ బాపు అని, తెలంగాణ మహాత్మా అని, తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ అని బహిరంగ పిలుచుకుంటారు. ఆ పైరంతోనే సారు పుట్టినరోజును పండుగ లెక్క చేసుకున్నారు. అన్నట్టు తెలంగాణ భవన్ల జూడురల్లా గులాబీ జాతర నడిచింది. రామన్న, హరీష్ అన్న, బీఆర్ఎస్ లీడర్లు వచ్చి కేకు I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough. నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో తెలంగాణను నడిపిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారు 2001 సంవత్సరంలో గులాబీ జెండా ఎగిరేసిన నాడు పరిస్థితి ఏందో ఒక్కసారి మననం చేసుకుంటే మనందరికీ కూడా ఆనాడు ఆయనకున్న ప్రతిపశక్తులు, ప్రతికూల శక్తులు ఆయనను ఆ రోజు ఆపడానికి, తెలంగాణ రాకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు ఒక్కసారి తలుచుకుంటే ఏ సందర్భంలో ఎలాంటి సాహసం మన నాయకుడు చేసిండో మనకు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆనాడు మాకు ఒకసారి ఒక సందర్భంలో అరుణ్ జైట్లీ గారు చెప్పినారు, ఢిల్లీలో జనరల్గా నాయకులు అయితే బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, కానీ మీరు అదృష్టవంతులయ్యా, బెస్ట్ అడ్మినిస్ట్రేటరు కేసీఆరే, బెస్ట్ అజిటేటరు కూడా కేసీఆరే, అది మీ అదృష్టం అని వారు చెప్పారు. అట్లా 10 ఏళ్ళు అద్భుతంగా రాష్ట్రాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్, దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలిపిన నాయకుడు కేసీఆర్. ఇటు మన తెలంగాణ ఊర్లన్నీ కేసీఆర్ సార్ పేరుతోని మారుమోగినాయి. సారు కోసం పూజలు చేసిరు, దాన ధర్మాలు చేసిరు. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no. దునియా మొత్తంలో రక్తం చిందకుండా శాంతి పోరాటంతో రాష్ట్రాన్ని పట్టుకొచ్చిన లీడరు ఇంకొకరు లేరు కావచ్చు. తెలంగాణలో ఏ మూలకువో ఏ పల్లెకువో కేసీఆర్ సార్ పేరు మారుమోగుతూనే ఉంటది. కేసీఆర్ సార్ ఆనవాళ్ళు ప్రతి జాగలా కనబడతాయి. తెలంగాణలో ఉన్నోళ్ళు కేసీఆర్ సార్ పేరు వినబడతనే ఉంటది. ప్రతి గుండె సార్ను తలుచుకుంటూనే ఉంటది. కేసీఆర్ సార్ అన్న పేరే తెలంగాణ జనానికి ఒక పెద్ద భరోసా. ఎన్ని ఆపదలు వచ్చినా మనకు కేసీఆర్ సార్ ఉన్నాడు అని గుండె ధాన్యం వస్తుంది. రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చి 10 ఏళ్లు రాష్ట్రాన్ని కుట్రలు కుతంత్రాల నుంచి కాపాడి బంగారు తోవల నడిపించిన కేసీఆర్. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking.
Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take ఈ రౌడీయిజం ఏంది, ఈ గూండాగిరేంది? గదేనులా మున్సిపాలిటీ ఎలక్షన్లలా చెయ్యి పార్టీ ఎత్తున ఘనకార్యం గురించి చెప్తున్నా. అసలు పదవి కోసం జనమేసిన ఓట్లకు కూడా విలువయకుంటే ఎట్లా? ఈ కిడ్నాపులు చేసుడు, పోలీసులను ముంగట పెట్టి రౌడీయిజం చేసుడు, అసలు మనం తెలంగాణలో ఉన్నామా రౌడీ రాజ్యంలో ఉన్నామా? గిట్లనే అనిపించింది. 4-5 ఒద్దుల సంధి మన కాడ నడుతుంది చూస్తా అంటే. అగో క్యాతన్ పెళ్లి కాడ చూడుర్రిగా. అసలు ఏమనుకుంటారు? ఇవి ఎలక్షన్లా లేకుంటే ఇంకేమన్నానా? ఇసంటి రాయలసీమ దిక్కు బాగా జరిగేటి అని అంటురు. ఏమంటే చేయిపాటి అధికారంలోకి వచ్చిందో ఇక అద్వర్సంది మన తెలంగాణలో గసంటి రాయలసీమ ఫ్యాక్షన్ కథనే వచ్చింది అనిపిస్తున్నది. క్యాతన్పల్లి మున్సిపాలిటీలా చేయిపాటి ఘోరంగా అంటే ఘోరంగా ఓడిపోయింది. ఇది మంత్రి వివేక్ సారి నియోజకవర్గం. మరి ఓడిపోయినప్పుడు ఓడిపోయినట్టే ఉండాలి కదా, కానీ సార్కు ఇజ్జత్ అనిపించినట్టున్నది. ఇంకేమున్నది, మున్సిపాలిటీ చైర్పర్సన్లను ఎన్నుకునేయాలల్లా ఇగో గిట్లా రౌడీజం గూండాయిజం నడిచిందోలా చేయిపాటి లీడర్లు కార్యకర్తలు బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదరగొట్టిరు, రాళ్లతోని కొట్టబోయిర్రు. అసలు క్యాతన్పల్లిలా ప్రజాస్వామ్యం అనేదే లేదు అన్నట్టు చేసిరట ఈ చేయిపాటి లీడర్లు. బాల్మీటికి చైర్పర్సన్ల ఎన్నికలను వాయిదా కూడా వేయించిరు కాంగ్రెస్ వాళ్ళు. ఈరోజు క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మాకు పూర్తి స్థాయి మెజారిటీ ఉండగా కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు మీడియా వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ 10 మంది కౌన్సిలర్లు, సిపిఐ పార్టీ 4 కౌన్సిలర్లు, 22 మందిలో మొత్తం 14 మందిని మేము ఉన్నప్పటికీ కూడా కేవలం 7 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళు ఇవాళ గూండాగిరి దౌర్జన్యము పోలీసు హరాస్మెంట్తోని ఏదో రకంగా ఎన్నిక జరగకుండా లోపల గొడవలు చేసి వాయిదా పడేటట్టు చేయాలనేటటువంటి కుట్ర చేసిర్రు. ఆ కుట్రలో భాగంగా ఇవాళ పూర్తి స్థాయి కోరం ఉన్నప్పటికీ కూడా 14 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఎన్నిక జరగనీయకుండా వాయిదా వేయడానికి అధికారులను, జిల్లా కలెక్టర్ను, స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎంఆర్ఓను వాళ్ళందరినీ మాట్లాడి వాయిదా వేయించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే మంత్రి వివేక్ క్యాతన్పల్లిలో హత్య చేసిండు. నేరి గింత అద్భాన్ మనోళ్ళ పదవి కోసం గింతగనం దిగజారొచ్చున ఈ చేయిపాటి లీడర్లు. క్యాతన్పల్లిలా అట్లున్నదా, ఇటు తొర్రూర్ల చూడురి ఇక్కడి కాంగ్రెసుల అరాచకం చూసి అసలు ఇదేం రాజకీయం, ఇదెక్కడి తరీక, జనం అంటే విలువ లేకుండా చేసుడేంది అని ఎర్రవెల్లి సారే కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నాడు. అంటే చేయిపాటి అధికారంలోకి వచ్చినాక ఊర్లలో కూడా రాజకీయం గింత ఘోరంగా మారిపోయింది అన్నట్టు. గది చూడలేకనే సీనియర్ లీడర్లు ఎర్రవెల్లి సార్కు దుఃఖమాగలే. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తాయి. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డారు నా కోసం. నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది ఈ దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసేది రోజు. ఇబ్రహీంపట్నం అయితే ఘోరం అంటే ఘోరములా. ఆడ కూడా బీఆర్ఎస్ గెలిచింది కదా, బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ గా ఎన్నికైండు. ఇక బీఆర్ఎస్ కు చైర్మన్ పదవి రాగానే కాంగ్రెస్ వాళ్ళకు కుతకుత అయినట్టున్నది. అంత ఆగమాగం చేసిరు. లాస్ట్ కు హైకోర్టు తీర్పు అనుకుంటా చైర్మన్ ఎన్నికను రద్దు చేసిరు ఎలక్షన్ సంఘపోలు. జనగాంలనైతే చేయిపాటి అరాచకం అంటే అరాచకమే చేసిందోలా బీఆర్ఎస్ వాళ్ళ మీద పోలీసు వాళ్ళతో లాఠీ చార్జీలు కూడా చేయించిరు. లాస్ట్ కు లక్కీ లాటరీ తీసిరు ఎలక్షన్ సంఘపోలు. కాదు గీళ్ళోళ్ళు లేంది, ఈ కుట్రేషాలేంది, మున్సిపాలిటీ పదవుల కోసం ఎందుకు గింతగనం దిగవాడు, నేను గింతగనం ఎందుకు దిగజారుడు? ఇగో గిట్లనే కాంగ్రెస్ పార్టీ మీద కోపానికి అత్తురు పబ్లిక్. దొంగలందు కామారెడ్డి దొంగల తీరే వేరయ్యా అన్నట్టే దుస్కపోతురు కదా అక్కడి దొంగలు.
నెల రోజుల సంధి ఈ కామారెడ్డిని గుత్తబట్టినట్టే చేస్తాను కదా వాళ్ళు. ఇగో ఇప్పుడు ఏం చేసిర్రు చూడుర్రి. అసలు ఈ దొంగలు ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటారోలా? వీళ్ళు చిన్నప్పుడే అనుకుంటారా ఏంది? అందరూ అనుకున్నట్టు డాక్టర్ అయితే, లాయర్ అయితే, కలెక్టర్నైతే అనుకున్నట్టు నేను పెద్దగైనాక దొంగనైతే అని గట్టిగా పట్టుదలతో ఉంటారా ఎట్లా? లేకుంటే ఏంది, దొంగతనం చేస్తే ఏదో ఒక నాడు దొరుకుతామని ఎరికే, దొరికినాక జైల్లో పడతామని ఎరికే, జైలుకు పోతే ఊర్లో ఇజ్జత్ పోతుందని ఎరికే, ఇంట్లో తల ఎత్తుకోరని ఎరికే. అయినా కానీ దొంగతనాలకు తెగబడుతురింది ఈ కామారెడ్డిలనైతే నేరి అద్మానముల పోలీసుల మీద దొంగలకు గంతగట్టి నమ్మకమో ఏందో గాని నెల రోజుల సంధి రికావు లేకుండా వాళ్ళ పనితనం చూస్తూనే ఉన్నారు. ఇగో ఇటు చూడురి, డైరెక్ట్ బీరువా ఎత్తుకుపోయే రోజుల అయ్యయ్యో ఇంట్లోకి పోయి బీరువా సదిరే వరకల్లా టైం వేస్ట్ అవుతుంది అనుకున్నారో ఏం పాడు, డైరెక్ట్ బీరువాన ఎత్తుకుపోతురుగా. వాళ్ళ చేతులకు జట్టల బుట్ట. ఈ బీరువాల 2 తులాల బంగారమును కొంత పైకం కూడా ఉన్నదట. కాదు, నెల రోజుల సంది ఇదే కాలనీల వరుసగా దొంగతనాలు అయితేనే ఉన్నాయి. మరి పోలీసులు ఎందుకు కావలు కాస్తలేరు కావచ్చు. గదే చాలా మందికి అర్థమైతే లేదు. ఏం దొంగలో ఏం పాడు. ఇవి ఆల్ది దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన టీ న్యూస్.